శివుడు ఎక్కడ జన్మించాడు? ఒక కథ. పూర్వం హిమాలయాల అంచున ఉన్న చిన్న గ్రామంలో గౌరీ అనే బాలిక ఉండేది. ఆమె చిన్నప్పటి నుంచే శివునిపై అపారమైన భక్తి కలిగి ఉండేది. ప్రతిరోజూ ఉదయం నది తీరానికి వెళ్లి, అక్కడి చల్లటి నీటితో శివలింగాన్ని అభిషేకం చేసి, బిల్వదళాలు సమర్పించేది. ఆమె హృదయంలో ఎప్పుడూ ఒక సందేహం మాత్రమే, శివుడు ఎక్కడ జన్మించాడు? ఆయనకు జన్మస్థానం ఏది? ఒకరోజు అరణ్యంలో సంచరిస్తూ ఆమెకు ఒక వృద్ధ మహాత్ముడు కనిపించాడు. ఆయన కళ్లలో ప్రకాశం, మాటల్లో శాంతి. గౌరీ నమస్కరించి తన ప్రశ్నను అడిగింది. అప్పుడా మహాత్ముడు చిరునవ్వు చిందించి అన్నాడు, పాపా, శివునికి జన్మమే లేదు. ఆయన అజన్ముడు, అనాది, అనంతుడు. నీకు కనిపించే ఆకాశం ఎప్పుడో పుట్టిందా? గాలి ఎప్పుడో సృష్టించబడిందా? అవి ఉన్నట్లుగానే శివుడు కూడా శాశ్వతమైన పరమతత్వం. కాని బాలిక ఇంకా ప్రశ్నించింది. అయితే మనం శివలింగాన్ని ఎందుకు పూజిస్తాం? శివుడు ఆకారరహితుడు. ఆయనను మనం అర్థం చేసుకోవడానికే లింగరూపం. శివుడు కాలం ముందు ఉన్నాడు, కాలం తర్వాత ఉంటాడు. ఆయన జన్మించే స్థలం కాదే, మన హృదయంలోనే ఆయన ప్రత్యక్షమవుతాడు అని మహాత్ముడు అన్నాడు. అంతేకాదు, నువ్వు ప్రేమతో పిలిచిన ప్రతి ప్రదేశం శివుని జన్మస్థలమే. ఎందుకంటే భక్తి ఉన్న చోటే శివుడు ప్రాకట్యం అవుతాడు. ఆ మాటలు వినగానే గౌరీ హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆమెకు తెలుసైంది, శివుడు గగనంలోనో, పర్వతాల్లోనో కాదు, శ్రద్ధ, ప్రేమ, శుద్ధమైన మనసు ఉన్న ప్రతి హృదయంలో జన్మిస్తాడు. అలా గౌరీ తన గ్రామానికి తిరిగి వెళ్లి ప్రతిరోజూ మరింత భక్తితో శివుని తలచింది. ఎందుకంటే ఆమె గుర్తుపట్టింది,